హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూవీ ఒక వన్ నైట్ స్టాండ్ మూవీ. స్టార్టింగ్లోనే ఒక చిన్న పాప అనేది ఫ్రైడ్ రైస్ చేస్తూ కనిపిస్తుంది. తన పేరు వచ్చేసి ఫూబో. తను సూపర్ పవర్స్తో అనేది ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తుంది. తన అమ్మ పేరు వచ్చేసి సు. అలాగే తను ఇన్వైట్ చేస్తూ ఉంటుంది అందరినీ. లైన్లో నిలబడిన ప్రతి ఒక్కరేమో ఆ ఫ్రైడ్ రైస్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి చూడడంతో మరో పక్కన ఉన్న అమ్మాయి, నీకు నేను చాలా మనీ ఇస్తాను, నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వనేసరికి ఆ అమ్మాయి ఉండి, నీ మనీ ఎవరు కావాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, లైన్లో రాపో అని అంటాడు. అలా ఆ పర్సన్ లైన్ వచ్చి తను తినడంతో తను అనేది ఒక ట్రాన్స్లోకి వెళ్తాడు. చాలా బాగా కుక్ అయింది ఫ్రైడ్ రైస్ అని మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి ఒక పర్సన్ అనేది వెళ్తూ ఉంటాడు. అతనే మన హీరో. తన పేరు వచ్చేసి గు. అలా తను అనేది, నాకు ఎందుకు ఇప్పుడే ఆకలి వేస్తుందని ఆ ఫ్రైడ్ రైస్ బండి దగ్గర అనేది కార్ ఆపుతారు. అలా కార్ ఆపి దిగుదామని చూసి వెళ్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ పాప ఏమో ఫూబు డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తుంది. అప్పుడు హీరో ఏమో అలాగే కొంచెం షాక్ అవుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమో, నువ్వు అలా పిలవకూడదు, ఎవరిని పడితే వాళ్ళని, నువ్వు సైలెంట్గా ఉంటే అంటే ఫూబో ఏమో, లేదు తనే మా నాన్న అని చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమో, నాకు తెలియకుండా నీకు ఎప్పుడు కూతురు పుట్టిందిరా అని అంటే హీరో పట్టించుకోకుండా డైరెక్ట్గా ఫ్రైడ్ రైస్ అడిగితే హీరోయిన్ ఏమో, ఇప్పుడు కుదరదు, కేవలం 10 మెంబర్స్కి సప్లై చేయడం అనేతోటి సరే నెక్స్ట్ డే వస్తామని వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్ పాప ఏమో ఫూబో డైరెక్ట్గా కార్లో వెళ్ళి హీరోతో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ వెంటనే ఆ పాపను పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు హీరో కూడా ఒక జెడ్ పెండెంట్ని చూస్తూ, తను కూడా నా కూతురులాగే అనిపిస్తుంది, పెండెంట్ ఇచ్చిందని కొన్ని 5 years బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. 5 years బ్యాక్ హీరోయిన్కి ఎవరో ఒక డ్రగ్ ఇవ్వడంతో తను అనేది అలానే వెళ్తుంటాడు. అదే సేమ్ టైంలో హీరోయిన్ కూడా వెళ్ళి వాళ్ళు అనేది వన్ నైట్ స్టాండ్ చేస్తారు. హీరోయిన్కి అవసరం ఉండడంతో ఒక పేపర్ రాసి అలాగే జెడ్ పెండెంట్ ఇచ్చి, నేను నిన్ను వెతుకుతాను, ఇది నీ దగ్గరే పెట్టుకొని చెప్పడంతో హీరో అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మాయి అయితే నాకు గ్రాండ్ సన్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏమో హీరో వాళ్ళు రాకముందు ఒక లైన్ మొత్తం ఉండడంతో హీరో వాళ్ళ అమ్మ ఏమో, మాకు ఫ్రైడ్ రైస్ ఇయ్యాలంటే ఫస్ట్ లైన్లో నిలబడాలని చెప్పేసరికి హీరో వెంటనే తన సెక్రటరీకి కొంచెం మనీ ఇచ్చి వాళ్ళు మొత్తానికి పంపి అని చెప్తారు. మరోవైపు ఏమో ఫూబో వాళ్ళ నాన్న వచ్చినందుకు డాడీ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెక్రటరీ మనీ వేసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ మనీని తీసుకోవడానికి వెళ్ళిపోతారు. పాప ఏమో షాక్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ఏమో టోకెన్స్ అన్ని తీసుకొని ఇవ్వడానికి వెళ్తుంది. ఫూబో ఏమో ఇంకా కుకింగ్ చేయడానికి అనేది స్టార్ట్ అవుతుంది. అలా తను ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా కుకింగ్ చేస్తుంటుంది. క్లీన్గా నీట్గా చేయడంతో అలాగే తన సూపర్ పవర్స్ వాడడంతో వాళ్ళకి అనేది అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఆకలి అనేది అవుతుంది. ఆ స్మెల్ చేసిన సీఈఓ అనేది పక్క టేబుల్ దగ్గరికి వెళ్తే హీరో వాళ్ళ అమ్మ ఏమో, ఇక్కడ తింటే మనకు పరువు పోతుందన్నా కానీ హీరో వెనుకోకుండా ఒక బయట తినేసరికి తనకు అనేది షాక్లో వెళ్తుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమో బాగాలేదు అనుకుంటారు. కానీ హీరో మొత్తం తినేసేసరికి తన సెక్రటరీ తెచ్చినది తనే తీసుకొని ఇక్కడ నుంచి ఇంకోటి తీసుకొని అంటాడు. అప్పుడు ఈ హీరో ఏమో జెడ్ పెండెంట్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లైవ్ షో చేయడానికి కొన్ని టీవీ రిపోర్ట్స్ రావడంతో అక్కడ సీఈఓని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. అదంతా లైవ్లో రికార్డ్ అవుతుంటే ఒక పర్సన్ అనేది చూస్తుంటాడు. ఆ పర్సన్ నుండి, నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని పాస్ట్ గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక గ్రాండ్ చెఫ్ అయి ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్న ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేస్తుంటాడు. ఆ పర్సన్ దాంట్లోనే పనిచేస్తూ ఉంటాడు హెడ్ చెఫ్గా. వాళ్ళ నాన్న చేసే రెసిపీస్ చాలా హిట్ అవడంతో వాళ్ళ నాన్న దగ్గర ఉన్న బుక్ తీసుకొని హీరోయిన్ని చంపేయాలని అక్కడ నుంచి నదిలో అనేది పంపించేస్తారు. తన పేరు వచ్చేసి గావ్. ఇప్పుడు ప్రజెంట్లోనేమో హీరో వాళ్ళు తిని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ గావ్ అనే పర్సన్ వస్తాడు. వచ్చి తన దగ్గర ఉన్న నైఫ్స్ అన్ని చూపిస్తూ ఉంటే ఫోబో ఉండి, ఎందుకు ఇవన్నీ కత్తులని అంటే ఒక పర్సన్ ఉండి ఇవి తను చేసి చెఫ్కి వచ్చిన రివార్డ్స్ అని చెప్తూ ఉంటాడు. అలాగే అప్పుడే గావు, ఇది ఇల్లీగల్ అని తెలుసు కదా, ఎందుకు ఇక్కడ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నారని అంటే అప్పుడు హీరో వచ్చి తను అనేది తిడతాడు. అలా తిట్టి, ఇది ఖచ్చితంగా స్టాంప్ లేదు, అదంటే నువ్వు ఫేక్ క్రియేట్ చేసావని చెప్పేసరికి అక్కడ హీరో ఉండడం చూసి గావ్ అనేది కొంచెం భయపడతాడు. అలా తనండి, నేను చేసిన మా రెస్టారెంట్ ఫ్రైడ్ రైస్ చూడు, ఇంత నీట్గా ఇంత క్లీన్గా ఉంటుంది, ఇక్కడేంది స్ట్రీట్ వైన్ అని అంటూ ఉంటే ఫుబో ఏమో, నేను కూడా చాలా నీట్గా చేస్తానని అంటూ ఉంటుంది. అలాగే పక్కనున్న వాళ్ళు కూడా ఫుబో వాళ్ళు రాంగ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని అంటారు. అప్పుడే అక్కడికి చెంది రావడంతో చాలా గొప్ప వ్యక్తి, అలాగే చాలా బిజినెస్ ఉన్న వాళ్ళు ఇతను టేస్ట్ చూస్తాడు, ఫుడ్స్ ఎలాగుంటాయా అని చెప్పేసరికి ఫుబో కూడా సరే అని తను చేసిన ఎగ్ రైస్ అనేది చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా తన సూపర్ పవర్స్ తోటి ఎగ్ రైస్ అనేది మళ్ళీ చేయడంతో వాళ్ళనేది ఆ స్మెల్కి మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది. ఆ 10% కూడా చాలా బాగా టేస్టీగా చేస్తుందని అంటూ ఉంటే గావేమో అక్కడ ఉన్న ఎగ్స్ని అలాగే ప్రతి ప్లేస్ని తిడుతూ ఉంటాడు. అలా టేస్ట్ చేయడానికి అన్ని ప్లేట్స్ సర్వ్ చేయడంతో ఫస్ట్ గావు ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చేయాలని చూస్తాడు. అలా టేస్ట్ చేసుకునేసరికి తను అనేది చాలా బాగుంది, ఇన్ టైంలో కుకింగ్ చేశారు, ఎగ్స్ కూడా చాలా బాగా బాయిల్ అయ్యాయని చెప్తూ ఉంటే హీరో ఏమో కొంచెం షాకింగ్గా చూస్తాడు. అప్పుడు గావేమో, మీకు నా అలా చేయడం చేత కాదని తిడుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి, మేము చేసినది కూడా టేస్ట్ చేయండి అనేసరికి అతను
ఫూబో చేసింది టేస్ట్ చేసేసరికి చనక అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంది, నాకు కూడా కొంచెం స్కిల్స్ నేర్పి అని ఫూబోని అడిగేసరికి ఫూబో ఉండి నేను ఏదో క్యాజువల్గా చేశాను అంతే గ్రాండ్ పైన అంటుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమో నా గ్రాండ్ డాటర్ ఇంత బాగా చేస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఫూబోని ఆ చెన్ పర్సన్ ఏమో నాకు ఇంకా కొన్ని స్కిల్స్ నేర్పానంటే గావేమో కోపంగా మీరు ఎందుకు వాళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తున్నారని అంటే ఫూబో చేసింది చాలా బాగుందని గావేమో కోపంగా హీరోని తిడుతూ ఉంటే అప్పుడు హీరో ఉండి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, వాళ్ళ కోసం రేపు రెస్టారెంట్ ఓపెన్ చేస్తానని చెప్తాడు. అలా హీరో కూడా వాళ్ళమ్మ మాట్లాడుతున్నా కానీ జడిపెండెంట్నే చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళకి రెస్టారెంట్ ఓపెన్ చేయడంతో హీరోయిన్ అలాగే ఫూబో ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. అలా హీరో వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి లోపలికి అనేది ఇన్వైట్ చేస్తారు. అప్పుడు పాప ఉండి అయితే నువ్వు మా ఫాదర్ అని అంటే హీరోయిన్ ఉండి అలా మాట్లాడకూడదని అంటుంది. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది, 100 మెంబర్స్కి సర్వ్ చేయొచ్చు, చైర్స్ కూడా చాలా బాగున్నాయని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఉండి అయితే సరే కిచెన్లోకి వెళ్ళి నువ్వు చేసుకోపో అని పంపిస్తూ ఉంటుంది. అక్కడ మరోవైపు హెడ్ చెఫ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి గ్రాండ్ చెఫ్ రాబోతున్నాడు, మనం వంటలు చాలా బాగా చేయాలని అంటే అక్కడికి పాప రావడంతో హెడ్ చెఫ్ ఏమో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే నేనే మీ హెడ్ చెఫ్ ఫూబో చెప్తుంది. కానీ చెఫ్ ఏమో అది కాదని అంటూ ఉంటే చెఫ్ చేసిన డిష్ని తిని అసలు ఆయిలీగా ఉంది, సరిగ్గా కుక్ కాలేదని చెప్పేసరికి చెఫ్ కోపం వచ్చి నేను చేసినంత అనుభవం లేదని ఫూబోని తిడుతూ ఉంటే ఫూబో ఏమో చాలా నీట్గా కటింగ్ చేసి చూపిస్తుంది అనమాట. అలా కటింగ్ చేయడం చూసేసరికి వాళ్ళు అనేది షాక్ అవుతారు. నీకు ఇంత స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అంటే నేనే నా కోసం ఇది ఫూబో రెస్టారెంట్ స్టార్ట్ చేసింది, మా డాడీ మీరు నన్నే అంటున్నారు అనేసరికి వాళ్ళకి అనేది అప్పుడు రియలైజ్ అవుతుంది. కానీ సెక్రటరీ ఎక్కడి నుంచి రావడంతో ఇది తన రెస్టారెంట్, సీఈఓ వాళ్ళని హ్యాపీగా చూసుకోమని చెప్పాడు, మీరెందుకు తనని బుల్లి చేస్తున్నారు అనేసరికి చెఫ్కి ఏమో కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ అప్పుడు అక్కడికి చెన్ వాళ్ళు వస్తున్నారని తెలియడంతో చెఫ్ కూడా అక్కడే ఉండిపోతాడు. మరోవైపు ఏమో వాళ్ళ రెస్టారెంట్కి గావ్ అనేది వస్తారు. అప్పుడు హీరోయిన్ మీరెందుకు వచ్చారు ఇక్కడ నుంచి వెళ్ళండి, ఉండి కస్టమర్స్ని ఇలాగైనా ట్రీట్ చేసేదని చెప్తాడు. అప్పుడు అక్కడికి చెన్ ఫ్యామిలీ మొత్తం కలిసి హీరోతో పాటు వస్తూ ఉంటారు. అలా వాళ్ళు వచ్చి కూర్చోడానికి చూస్తూ ఉంటే అప్పుడు ఉండి మీరెందుకు ఇక్కడికి వచ్చారని అంటే నువ్వెందుకు వచ్చావని చెన్ అడిగేసరికి అప్పుడు వీళ్ళు ఎంతసేపు అయినా మాకు ఫుడ్ సర్వ్ చేయట్లేదు, ఇది అసలు ఏం బాగాలేదని అంటూ ఉంటారు. కానీ అప్పుడే చెన్ రావడంతో వాళ్ళకి అనేది ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని అక్కడ పెడతారు. అప్పుడు పాప వచ్చి ఎంతసేపు అయింది చెన్నని అడిగితే చెన్నుండి ఇప్పుడే వచ్చాను అని చెప్తాడు. అప్పుడు గావేమో మేము వస్తే మాకెందుకు సర్వ్ చేయలేదని అంటే మిమ్మల్ని రావద్దన్నా వచ్చారని చెప్తారు. అలా వాళ్ళేమో వాళ్ళ ప్లేస్లో కూర్చునేసరికి అన్ని డిషెస్ అనేది తీసుకురామని చెప్తారు. అలా డిషెస్ చూసేసరికి వాళ్ళకి అనేది నోరు ఊతుంటుంది. ఆ స్మెల్కే వాళ్ళకి ఇంకా ఆకలి వేయడంతో వాళ్ళు అనేది తిందామని చూస్తారు. అప్పుడే కాకుండా ఇవన్నీ బన్స్తో చేస్తారు, స్ట్రీట్ ఫుడ్ అలవాట్లు పోగొట్టుకోలేదని అంటూ ఉంటే వాళ్ళు అనేది తినడానికి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు హీరో కూడా ఎందుకు బన్స్తో చేసావని అంటే ఇవి ఒకసారి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది అనేసరికి టేస్ట్ చేసేసరికి వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉంటుంది. అలాగే చెన్ డాటర్ కూడా ఇంకా యవనంగా కనిపించడంతో వాళ్ళు అనేది ఇంకా అలాగే తింటారు. నువ్వు చాలా బాగా చేసావు, నెక్స్ట్ కాంపిటేటివ్ జరుగుతుంది, నువ్వు అక్కడికి రావాలని చెప్పేసరికి ఫుబో కూడా ఫస్ట్ ఆలోచిస్తుంది, కానీ సరే అని చెప్పేస్తుంది. అవన్నీ ఫుడ్ ఐటమ్స్ తినేసరికి వాళ్ళకి అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు చెన్ను అలాగే చెన్ను కూతురు మాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేస్తారు, చాలా బాగా టేస్టీగా ఉందని తనకు అనేది ఒక ఇన్విటేషన్ ఇచ్చి రమ్మని చెప్పేస్తారు. పాప కూడా ఒప్పుకోవడంతో సరే అని అంటుంది. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేసరికి గావేమో నీకు అది అసలు చేయడం కూడా రాదు, నువ్వు నాతో పోటీ పడలేవని అంటూ ఉంటే అప్పుడు హీరో ఉండి నీకు అనవసరమైన మ్యాటర్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని తన గాడ్స్ తోటి అనేది గావును అక్కడ నుంచి పంపించడానికి చూస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ మాకు హెల్ప్ చేస్తున్నందుకని అంటే పాప ఏమో థ్యాంక్ యూ డాడీ అని అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఒక డిష్ తీసుకొని వస్తూ ఉంటే హీరో మధ్యలోకి వచ్చి నువ్వెందుకు సర్చ్ చేస్తున్నావు, నువ్వు రెస్ట్ తీసుకొని ఉంటుంది. అప్పుడు అక్కడ పాప దగ్గరికి ఇద్దరు వ్యక్తులు అనేది వస్తారు. ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ అయి ఉంటుంది, తన పేరు వచ్చేసి లిన్. మరోవైపు ఏమో ఒక రిచెస్ట్ మ్యాన్ అయి ఉంటాడు, తన పేరు వచ్చేసి జాంగ్. అలా వాళ్ళిద్దరు రావడంతో ఎప్పుడు మీరు నా స్ట్రీట్ ఫుడ్కి వస్తూ ఉంటారు కదా అని గుర్తుపెట్టుకోవడంతో వాళ్ళు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డేనే కాంపిటీషన్ కావడంతో అక్కడికి వాళ్ళు కూడా వచ్చేస్తారు. రావడంతో హోస్ట్ అనేది ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఏమో ఆడియన్స్గా కూర్చున్న వాళ్ళేమో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి అని. అప్పుడే ఒక ఫస్ట్ పర్సన్ అయిన జీన్ అనేది పిలుస్తారు. అతను 10 మెంబర్స్లో ఒక ఫస్ట్ పర్సన్ అని మాట్లాడుకుంటూ అలాగే చాలా బాగా చేస్తాడని మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు మొల్లిన్న అలాగే జింగ్ దీంట్లో ఫూబో గెలుస్తుందో లేదో ఇప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ జరుగుతుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్ ఏమో నా అలాగే ఎవరు చేయలేరు అంటారు. సెకండ్ పర్సన్ ఏమో ఫ్యాంగ్ అయి ఉంటాడు.
తను కూడా 10 మెంబర్స్లో నా ఒకడే ఉండడంతో వాళ్ళు అనేది చాలా గర్వంగా ఉంటారు. అలా థర్డ్ ప్లేస్కి వచ్చేసి గావ్ వస్తాడు. గావ్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో హోస్ట్ చెప్పకముందే తనకనేది చాలా గ్రేట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అలా ఫోర్త్ ప్లేస్కి ఫుబో రావాల్సిందేంటి, తన కోసం చాలాసేపు అనేది వెయిట్ చేస్తుంటారు. మరోవైపు ఏమో జింగా అలాగే లీను ఫుబో ఎందుకు రాలేదని తనకు ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా మేము ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యామని అంటారు. మరోవైపు ఏమో గావా అలాగే మిగతా చెఫ్స్ మేము వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, మేము స్టార్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. ఫుబో ఏమో మేము ఇక్కడ స్ట్రక్ అయ్యాము, ఎలా రావాలని అర్థం కాక లిన్కి చెప్పడంతో వెంటనే లిన్ అనేది తన అసిస్టెంట్కి, జింగ్ అనేది వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి మీకు ఆఫర్స్ ఇస్తున్నాము, అలాగే హీరోయిన్ అయిన లిన్ని కలవడానికి అవకాశం ఉందని అందరికీ అక్కడున్న పార్క్ కార్ వాళ్ళకి చెప్పమనేసరికి అక్కడున్న వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళ బాడీ గార్డ్స్కి చెప్పాలంతా క్లియర్ అనేది చేస్తారు ట్రాఫిక్ని. అలా ఫూబో ఏమో నేను వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్ ఇస్తానని హ్యాపీగా చెప్తుంది. అలా కొద్దిసేపుకే ఫూబో అలాగే హీరోయిన్ ముగ్గురు కలిసి అనేది లోపలికి వస్తారు. అలా ఫూబో రావడంతో అందరికీ గ్రీటింగ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి తను అనేది స్టేజ్ పైకి వెళ్తుంది. మరోవైపు హీరో వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. అప్పుడు లిన్ ఇచ్చిన మాట కోసం ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని బయటకు వచ్చి వాళ్ళందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తుంది. అక్కడ ఫూబో వెళ్ళిన వెంటనే ఆడియన్స్ ఏమో తను ఎలా గెలుస్తుందో అంత చిన్నపిల్ల పాప స్టవ్ కూడా వెలిగియలేదని తన గురించి అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి అనేది కొన్ని నంబర్స్ అనేది ఇస్తారు. ఆ నంబర్స్లోనే ఎవరికైతే ఇస్తుందో వాళ్ళిద్దరుగా కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా వెంటనే చీకి అలాగే ఫూబోక్ అనేది వస్తుంది. అప్పుడు జీ ఉండి తను నాతో ఏం గెలవస్తుంది, తనకు వంట చేయడం కూడా సరిగా రాదని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో కూడా తను ఎలా చేస్తుందనంటే హీరోయిన్ ఏమో ఫాస్ట్ గుర్తు తెచ్చుకుంటుంది. గావు మా రెస్టారెంట్లో చెఫ్గా ఉండేటోడు, కానీ మా నాన్న తను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయడంతో అలాగే నేను తను లవ్ చేశాను. అలా దాంతో మా నాన్నకి రోజు ఇంత ఫుడ్లో పాయిజన్ ఇచ్చి తనకు అనేది పాయిజన్ అయ్యి చనిపోయేటట్టు చేశాడు. తను మా నాన్న నేను ఎలాగ గిల్టీ ఫీల్ అవుతానని తనకు అనేది చెప్పి గిల్టీ ఫీల్ అవుతాను నాకు చెప్పి చనిపోయాడు, ఎలాగ నేను రివెంజ్ తీర్చుకుంటానని అవన్నీ హీరోతో చెప్తాడు. హీరో కూడా నమ్మేస్తాడు. నెక్స్ట్ తర్వాత వాళ్ళకి అనేది కుకింగ్ స్టార్ట్ అవుతుంది. కుకింగ్ స్టార్ట్ అయ్యేసరికి హీరోయిన్ కూడా కొంచెం టెన్షన్ పడుతుంది ఎలా గెలుస్తుందని. మరోవైపు ఏమో గావు హీరోయిన్ వాళ్ళ నాన్న సీక్రెట్ రెసిపీని తను అనేది చేస్తూ ఉంటాడు. అది చేయడం చూసి ఆడియన్స్ కూడా చాలా షాక్ అవుతారు. హీరో కూడా ఫూబో గెలుస్తుందని అంటే నాకు తన మీద నమ్మకం ఉంది, గెలుస్తుందని అంటుంది. ఫూబో ఏమో నేను ఏ డిష్ చేయాలో ఆలోచిస్తున్నానని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ గావుకి అలాగే ఫెంగికి అనేది ఫస్ట్ కాంపిటీషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఫూబో ఏమో ఆలోచిస్తానని చెప్తుంది. అలాగే ఫస్ట్ కాంపిటీటర్ ఇద్దరికి కంప్లీట్ అయ్యి జడ్జెస్ దగ్గరికి అనేది తీసుకొస్తారు. వాళ్ళు జడ్జెస్ ఏమో అంతా టేస్ట్ చేసి గావు చాలా టేస్టీగా ఉంది, బాగా కుకింగ్ అయిందని తనే ఫస్ట్ అని చెప్పేస్తారు. ఆడియన్స్ ఏమో గావు ముందర అస్సలు గెలవలేదు, అలాగే కుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఫూబో కూడా తన సూపర్ పవర్స్ మొత్తం వాడి తన అనేది కుకింగ్ స్టార్ట్ చేయడం చూస్తుంది. అవంతా ఆడియన్స్ చూసి తను అనేది ఆశ్చర్యపోతారు. అలా సేమ్ గావో చేసినట్టే చేయడంతో వాళ్ళు కాపీ చేస్తుందని ఫూబోని తిడుతూ ఉంటే హీరో కూడా ఎందుకు అలా చేస్తుందని అంటే తనలాగా అస్సలు గావో చేయలేడని ఫూబో చేసేది మొత్తం చూస్తూ ఉంటారు. ఫూబో మాత్రం మొత్తం తన బాగా కుకింగ్ చేస్తుంటుంది. గావేమో సేమ్ తను నా అలాగే చేసింది కానీ నా అంత టేస్ట్ రాదని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో జింగు తన క్రాబ్స్ తోటి అనేది చాలా కుకింగ్ బాగా చేస్తూ ఉంటాడు. పాప ఏమో కొన్ని డిషెస్ అయినవి మొత్తం కలిపి తను అనేది మొత్తం కుకింగ్ కంప్లీట్ చేసేస్తుంది. అలా హీరో ఏమో తను చేసినది టేస్టీగా ఉంటుందని హీరోయిన్ అడిగితే తను చాలా బాగా కుకింగ్ చేస్తుంది, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని మాట్లాడతారు. అలా ఇద్దరు కంప్లీట్ అయిపోయేసరికి జడ్జెస్ దగ్గరకని తీసుకొస్తారు. కానీ ఫస్ట్ది జీని తినేసరికి వాళ్ళకనేది చాలా టేస్టీగా ఉంది, ఇంకా పాపకు చూడాల్సిన అవసరం లేదని జడ్జెస్ మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో మీరు అలా ఎలా చెప్తారు, టేస్ట్ చేస్తేనే కదా తెలిసేదనేసరికి చెన్కి నమ్మకం ఉండడంతో టేస్ట్ అనేది చేస్తారు. అలా చేసేసరికి ఇది చాలా డెలిషియస్గా ఉంది, చాలా బాగుంది అనేసరికి అందరూ టేస్ట్ చేస్తారు. అలా ఒక జడ్జ్ కూడా తినడంతో తను అనేది మంచుకొండలో ఉండేటట్టు ఫీల్ అయ్యి అలాగే ఫూబో ఏమో తనకి అగ్గి ఇవ్వడంతో తను అనేది హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫూబో ఉండి ఎందుకు నా రెసిపీ ద్వారా మీరు ఏడుస్తున్నారని అంటే ఇది చాలా డెలిషియస్గా ఉంది, చాలా బాగుందని అంట. అప్పుడే హీరో ఉండి ఆ స్మెల్కి నాకు కూడా ఆకలి వేస్తుందని అంటాడు. అప్పుడు జీ ఏమో నేను చేసినది బాగాలేదా, నా సీక్రెట్ రెసిపీ నేను 5 years నుంచి కష్టపడి తయారు చేసిన రెసిపీ అని అంటే అప్పుడు హోస్ట్ నుండి ఎవరు గెలిచారని అంటే ఫూబో అలాగే గావ్ గెలిచారని వాళ్ళిద్దరికి నెక్స్ట్ వీక్ కాంపిటీషన్ ఉంటుందని చెప్తారు. అలా ఫూబో కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో జీ ఏడుస్తూ ఉంటే ఫూబో ఉండి మీరు ఏడవద్దండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు విన్ అవుతారని చెప్తారు. ఫూబో గెలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తారు. అలాగే హీరోయిన్ ఏమో పాపకి కిస్ చేయడంతో హీరో కూడా కిస్ చేస్తారు. అప్పుడు పాప అయితే మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటూ ఉంటే హీరోయిన్ వద్దని అంటుంది. అదెంత చూసిన గావేమో కోపం వస్తూ ఉంటుంది. అలా కోపం వచ్చి తనేమో అంటూ ఉంటుంది. కానీ నెక్స్ట్ డేనే వాళ్ళు అనేది ఇంటికి వెళ్తారు. హీరో ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లుని చూసి ఫూబో చాలా
చాలా బాగుందంటుంది. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ అమ్మ రావడంతోటి ఫూబో, "గ్రాండ్‌మా నువ్వెందుకు నా కుకింగ్ కాంపిటీషన్ దగ్గరికి రాలేదనంటే, నా కడుపు కొంచెం అప్సెట్‌గా ఉందమ్మా అందుకే రాలేదని" అంటుంది. అప్పుడు హీరో కూడా ఆకలేస్తుందని చెప్పడంతోటి ఫూబో అయితే "నేనే మీకు కుకింగ్ చేస్తాను" అని చెప్పడంతోటి హీరో అయితే "నేను మీకు హెల్ప్ చేస్తానని" చెప్తాడు. అలా టమాటో తోటి ఎలా కటింగ్ చేయాలని హీరోయిన్ చెప్పడంతోటి హీరో కూడా సరే నేను కటింగ్ చేస్తానని చేస్తూ ఉంటాడు. అదంతా కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు తినడానికనేది కూర్చుంటారు. అప్పుడే హీరో వాళ్ళ అమ్మేమో రెడ్ ఎన్వలప్‌లో కొంచెం మనీ ఇవ్వడంతోటి ఫూబో తీసుకుంటుంటే హీరోయిన్ వద్దు అది మనది కాదని అంటూ ఉంటే హీరో వాళ్ళ అమ్మేమో అది ఖచ్చితంగా మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తారు. అలా తినేది కంప్లీట్ అయిపోయిన వెంటనే హీరో సోఫాలో కూర్చుంటే అప్పటికి తన అసిస్టెంట్ నుంచి అనేది ఫోన్ వస్తుంది. అలా వచ్చిన వెంటనే తను అనేది హ్యాపీ ఫీల్ అవుతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చి "నీకు ఎంత ధైర్యం ఉంటే కాంపిటీషన్కి వస్తారు, ఖచ్చితంగా విత్‌డ్రా తీసుకొని" హీరోయిన్ అంటూ ఉంటే హీరోయిన్ ఏమో పాపని డోర్ వేసి ఇంట్లోకి పంపిస్తుంది. అప్పుడు ఫూబో ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఏమో తన్ని డోర్ ఓపెన్ చేసి తనకి చేతికి ఏమన్నా గాయం చేయాలని చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చి గౌన్ అనేది కొడతాడు. గౌన్ కొట్టి "నువ్వేంటికి ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్నావు ఒక హెడ్ చెఫ్" అనేసరికి అనేది దూరం వెళ్తాడు. అప్పుడు ఫూబో లోపల నుంచి బయటకు వచ్చి హీరోయిన్ అనేది హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకొని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఉండి తను ఎవరితోటో ఒక నైట్‌ని స్పెండ్ చేసింది. ఈ పాపకి సొంత ఫాదర్ ఎవరో కూడా తెలీదని హీరో ఎదురుగా అనడంతోటి హీరో కోపం వచ్చి "ఇదిగో నేనే తనకి బయాలజికల్ ఫాదర్‌ని, ఇదిగో డీఎన్ఏ టెస్ట్ పేపర్" అని విసిరేయడంతోటి ఇది అస్సలు నేను నమ్మను, తనకు అంత అదృష్టం లేదని కోపంగా అరుస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కూడా గట్టిగా చెంప మీద కొట్టి "నీలాంటోడిని లవ్ చేసినందుకు నాకు షేమ్‌లెస్‌గా అనిపిస్తుందని" కొట్టి అక్కడి నుంచి అనేది పంపించేస్తుంది. హీరో కూడా "ఇలాగే వస్తే నీకు హరాస్మెంట్ కేసు పెడతానని" పంపించేస్తాడు. అలా హీరో మాట్లాడుకుంటూ ఉంటే ఫూబో ఏమో "నేనేం చూడట్లేదని" కొంచెం టీజింగ్ వాయిస్‌తో మాట్లాడుతుంది. అప్పుడు హీరోయిన్ నుండి "మేము కొంచెం మాట్లాడాలి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ వర్క్ చేసుకునేసరికి" ఫూబో అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ నుండి చెప్తుంది "అంటే నువ్వేనా 7 ఇయర్స్ బ్యాక్ నన్ను కలిసిందని" అంటే అవునని వాళ్ళిద్దరు అనేది కిస్ చేసుకుంటారు. అలా కిస్ చేసుకొని కంప్లీట్ అయినాక నెక్స్ట్ డేనే కాంపిటీషన్ కావడంతో అక్కడ అందరూ చాలా గ్రాండ్‌గా ఇన్వైట్ చేస్తుంటారు. కానీ ఫూబోకి ఎవరు ఫ్యాన్స్ లేరని కొంచెం డల్ అవుతుంటే అప్పుడు అక్కడికి స్టార్ హీరోయిన్ అలాగే రిచెస్ట్ పర్సన్ వచ్చి "నేను మీకు ఫ్యాన్స్ ఉన్నాం కదా" అంటారు. అప్పుడే రిచెస్ట్ మ్యాన్ ఏమో "హీరోయిన్ నీకోసం అన్ని లైవ్ షోలు చేస్తుందని" చెప్పేసరికి ఫూబో ఏమో హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు ఏమో తన చేతికి కట్టుకొని అనేది వస్తాడు. అప్పుడు తను అంటుంది "ఎందుకు కుకింగ్ చేయడానికి వీలు కాకూడదని అలా చేసుకొచ్చావని" అంటే గావకున్న ఫ్యాన్స్ ఏమో ఫుబోని బుల్లి చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో ఏమో తన సెక్యూరిటీ గార్డ్స్ని ఇచ్చి తను అనేది బయటకు పంపించేస్తారు. అప్పుడు గావుండి "నువ్వు ఎంతమంది నోరుని ఇలాగే మూపిస్తావని" అంటే హీరో ఏమో అవన్నీ పట్టించుకోడు. అలా వాళ్ళకనేది కుకింగ్ కాంపిటీషన్ స్టార్ట్ కావడానికి మీరు చేయగలరా అని అడిగితే "నేను ఒక హ్యాండ్తో కూడా చేయగలనని" తనది చాలా గర్వంగా చెప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏమో "మీరు చేయగలరు, మాకు ఆ నమ్మకం ఉందని" వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పడంతో అనేది ఇంకా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. అలా తన నుండి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో "నువ్వు చాలా బాగా చేయని" ఫూబోకి చెప్పి తననేది తన చైర్లోకి వెళ్ళిపోతుంది. అలా ఫూబో ఏమో స్టేజ్ పైకి వెళ్ళి తోటి మాట్లాడుతుంటే ఏమో "నువ్వు నా అంత బాగా చేయలేవని షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే ఫూబోని "నీలాంటి బ్యాడ్ పర్సన్స్కి నేను అసలు షేక్ హ్యాండ్ ఇవ్వనని" అంటుంది. అప్పుడు హోస్ట్ వచ్చి ఫూబోతో మాట్లాడుతూ ఉంటే "నువ్వు కాంపిటీషన్కి రెడీని" అంటే ఫూబో కూడా "అవును నేను రెడీ, నేను చేసేస్తానని" చెప్తుంటుంది. అప్పుడు ఏమో "నువ్వు నాతో అసలు గెలవలేవని" అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోదు, ఫుబో కూడా పట్టించుకోదు. హీరోయిన్ నుండి "నీకు ఫుబో పైన నమ్మకం ఉందా, తను టేస్టీగా చేస్తుందని" అంటే తను అనేది మళ్ళీ పాస్ట్ గుర్తు తెచ్చుకుంటుంది. అలా హీరోయిన్కి టేస్ట్ వాల్యూ తెలియకోకుండా అనేది ఒక డ్రగ్ ఇచ్చి తనకు అనేది ఏ వాల్యూ లేకుండా చేసేస్తారు. అందుకే హీరోయిన్ అనేది అసలు కుకింగ్ దగ్గరికే వెళ్ళకుండా ఉంటుంది. అవన్నీ తెలుసుకునే హీరో అనేది చాలా కోపంగా ఉంటాడు. అలాగే "నేను మా నాన్న రెస్టారెంట్ని కూడా తీసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నాను" అంటుంది. ఫుబో ఏమో తను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సేమ్ అయితే ఎలా చేస్తాడో తను కూడా అలానే చేయడంతో వాళ్ళందరూ అనేది సేమ్ మళ్ళీ కాపీ చేస్తున్నామని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఫుబో "నేను అసలు కాపీ చేయాల్సిన అవసరం లేదు, నాకు మా గ్రాండ్ ఫాదర్ ఇది నేర్పించాడని, మా గ్రాండ్ ఫాదర్ ట్రిక్స్ అని నాకు తెలుసని" ఉండి నమ్ముతాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్నే తనకు గ్రాండ్ మాస్టర్ కావడంతో ఇప్పుడు ఫూబో చేసేవి తనకు అసలు రావు, ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో తను అనేది అన్ని ట్రిక్స్ నేర్చుకునిందని చెప్తాడు. అప్పుడు ఫూబో ఏమో ఫినిక్స్ పక్షి తోటి అనేది కుకింగ్ చేస్తుంది. సేమ్ కూడా అదే చేయడంతో తను అనేది కాపీ చేసిందని అందరూ అంటూ ఉంటే ఫుబో ఏమో లేదంటుంది. అప్పుడే రిచెస్ట్ మ్యాన్ అలాగే హీరోయిన్ ఫుబో అసలు అలా చేయదు, తను చాలా బాగా డిషెస్ చేస్తుందని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఫూబోని ఇంకొక డిష్ చేయమని చెప్తారు. అలా ఫూబో సరే అని మా గ్రాండ్ ఫాదర్ డిష్ చేస్తానని తననేది నూడిల్స్ తోటి చేయడానికి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడానికి వెళ్తే మరోవైపు అయితే టేస్ట్ చేయండి అని అంటుంది. అప్పుడు హీరోయిన్ నుండి "నువ్వు మా నాన్న దగ్గర నేర్చుకునేవే మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అంటున్నావు" అని అంటే అప్పుడు ఉండి "అసలు నేను మీ దగ్గరకే రాలేదు, మీ నాన్న ఎవరో తెలియదానంటే" తననేది
బర్త్ సర్టిఫికేట్ కూడా చూపిస్తుంది. అలా చూపించినా కానీ వాళ్ళు అనేది నమ్మరు. అలా మరోవైపు ఏమో గావు అక్కడున్న కొంతమంది జడ్జెస్కి మనీ ఇచ్చి తననేది వాళ్ళు తన వైపు అనేది తిప్పుకుంటారు. కానీ ఫూబో చేసిన డిష్ తినేసరికి వాళ్ళ దగ్గర అంతా ఫినిక్స్ బగ్స్ తిరుగుతున్నట్టు వాళ్ళనేది ఒక ఇమాజినేషన్ లేకని వెళ్ళి పోతారు. అలా చాలా టేస్టీగా ఉందని ఫూబోనే గెలిచిందని చెప్పడానికి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు గావుండి ఒకసారి ఆలోచించి చెప్పండి అనేసరికి వాళ్ళనేది మళ్ళీ ఇంకొక డిష్ చేసుకోరా అప్పుడైతే మేము మిమ్మల్ని నమ్ముతాం అనేసరికి ఫుబో అనేది ఆలోచిస్తుంది. అలా వాళ్ళ అమ్మ నేర్పించిన ఒక రెసిపీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఇష్టమైనదని చెప్పడంతో ఫుబో అనేది తయారు చేస్తుంది. అలా తయారు చేసినప్పుడు పాస్ట్లో ఎప్పుడు వాళ్ళ అమ్మకే ఫస్ట్ తినిపించడంతో ఇప్పుడు కూడా కొన్ని డిషెస్ కొన్ని బౌల్స్లో వేసి పెడుతుంది. అలా డైరెక్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ నుండి ఎందుకు వచ్చావనంటే ఎప్పుడు నీకే కదమ్మా నేను ఫస్ట్ పెట్టేదని అంటుంది. అలా తను తిన్న వెంబటే తన హెయిర్స్ అనేది చేంజ్ అవుతుంది. మిగతా ఉన్న వాళ్ళందరికీ తను అనేది సర్వ్ చేసింది. అలా సర్వ్ చేసేసరికి వాళ్ళకి అనేది పాత మెమరీస్ వాళ్ళు అలాగే వాళ్ళ మాస్టర్స్ అందరూ గుర్తు రావడంతో అది చాలా టేస్టీగా ఉందని మాట్లాడతారు. దాంతో గావు కూడా తినడం వెంటనే తనకి హీరోయిన్ వాళ్ళ నాన్న గుర్తొచ్చి తనకు అనేది కంట్లో నీళ్ళు అనేది వచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ నుండి నువ్వు అర్థం చేసుకున్నావు కదా నీకు ఎలా ఉంటుంది అనేసరికి గావేమో ఫస్ట్ అసలు నమ్మడు. అప్పుడే తనకు ఫోన్ రావడంతో హీరో మన రెస్టారెంట్ షేర్స్ అన్నీ కొనుక్కున్నాడు ఇప్పుడు తన కంపెనీ పేరు మీద ఉందనేసరికి గావ్ అనేది ఫస్ట్ షాక్ అవుతాడు. అలా ఎస్ఎల్కి జరగకూడదు అనేసరికి తను అనేది అన్ని ప్రూఫ్స్ ఇచ్చి వాళ్ళ నాన్ని చంపింది గావ అని పోలీసులకు అనేది తను అనేది పంపించేస్తారు. అప్పుడు ఫూబో గెలవడంతో హీరోయిన్ అలాగే రిచెస్ట్ మ్యాన్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా ఫూబోనే గెలిచింది తనకి గిఫ్ట్ ఇవ్వాలని మెడల్ అనేది తన మెడలో వేస్తారు. ఆ చేసిన ఫూబో అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హీరోయిన్ అలాగే హీరో డైరెక్ట్గా తన దగ్గరకు వెళ్తాడు. హీరో ఏమో హీరోయిన్కి ప్రపోజ్ చేసి అలాగే రెస్టారెంట్ కూడా నీ పేరు మీద చేయించారని చెప్పేసరికి హీరోయిన్ హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. ఇంతటితో ఈ హ్యాపీ ఎండింగ్ మూవీ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.